మన ఎల్లో మీడియాలో భాగమైనటువంటి ఈనాడు పత్రిక ఏదైతే ఉందో అందులో రామోజీరావు గారు వెకిల్ రాతలు రాస్తూ ఒక గోబెల్స్ ప్రచారానికి తెరదీశారు. సో అందులో భాగంగానే ఈరోజు మీరు పేపర్ చూసుకుంటే ఐటీకి చావు దెబ్బ అనే ఒకటి మెయిన్ ఆర్టికల్ ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది. సో బేసిక్గా నాకు ఆ పేపర్ కూడా కొనడం ఇష్టం లేక దీన్ని ప్రింట్ తీసుకొచ్చి పెట్టాను నేను ఆన్లైన్లో నుంచి. సో ఇందులో చెప్తుంది ఏంటంటే ఐటీకి చావు దెబ్బ అంట. సో రామోజీరావు గారు, నేను మీకు ఒక్కటి అడగాలనుకుంటున్నాను. 87 ఏళ్ళు మీరు చావుకు దగ్గరలో ఉండబట్టి ఐటీకి చావు దెబ్బ అని మాట్లాడడంలో మీ ఆంతర్యం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. సరే, మీరు అనుకుంటున్నట్టు మేబీ ఐటీ అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే ముఖ్యమంత్రి అయితే ఐటీ అన్నది అభివృద్ధి అవుతుందన్న ఒక ఫేక్ ప్రోపగండాలో మీరు ఉన్నట్టున్నారు. సో అది కాదండి. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2004 ముందు 1999 నుంచి 2004 వరకు ఐటీ అభివృద్ధి పేరుతో ఎంతమందికి ఎంత దోచిపెట్టారు అన్న విషయం రాష్ట్ర ప్రజలకి మొత్తం తెలుసు. ఏదో తన వాళ్ళు మొత్తం బాగుపడితే చాలు రాష్ట్రం బాగుపడుతుంది అనే ఒక రాంగ్ ఇమాజినేషన్లో మీరు ఉన్నట్టున్నారు. సో దయచేసి మీ కళ్ళు తెరవండి కనీసం ఇప్పటికైనా. సో గడిచిన 4 సంవత్సరాల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశారు అన్నది నేను చెప్పడం కరెక్ట్ కాదు. సో STPA అని చెప్పేసి ఒకటి ఉందండి, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా. సో అది కేంద్ర మంత్రిత్వ శాఖలోని ఐటీ డిపార్ట్మెంట్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఉంటుంది అది. సో నేను ఆ డేటా తీసుకొని నేను మీ అందరితో ఇప్పుడు నేను మాట్లాడదలుచుకుంటున్నాను. సో 2018 నుంచి 2019 వరకు మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఐటీ ఎక్స్పోర్ట్స్ వాల్యూ 730 కోట్లు. ఇదేదో నా పేరు మంజునాథ్ యాదవ్, నేను చెప్తా అంటే మంజునాథ్ చెప్తా ఉండేది కాదు, ఐటీ విభాగం చెప్తా ఉండేది కాదు, ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెప్తా ఉండేది కాదు ఇది. సో STPA అని చెప్పేసి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా. సో ఈ స్టాట్స్ మొత్తం తీసేది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ స్టాట్స్లోని ఒక బుక్లెట్ నుంచే నేను తీసుకున్నా, వాళ్ళ వెబ్సైట్ నుంచే నేను డౌన్లోడ్ చేసి చెప్తున్నాను మీకు. సో అదే ఈరోజు చూసుకున్నప్పుడు మీరు ఇదే STPA డేటాకు సంబంధించి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసుకున్నప్పుడు 1290 కోట్ల రూపాయలు మనం ఐటీ ఎక్స్పోర్ట్స్ అన్నవి మనం ఉన్నాయి. సో మీరు ఆ రకంగా చూసుకుంటున్నప్పుడు దగ్గర 90% వృద్ధి అన్నది జరుగుతుంది ఇక్కడ. సో ఇందాక మా మిత్రుడు చెప్పినట్టుగా ఈ స్టాటిస్టిక్ ప్రకారం కరెక్ట్గా తీసుకుంటే ఈ చెప్పిన లెక్కలన్నీ మేము పార్టీ సభ్యులుగా చెప్పే లెక్కలు కాదు. సో STPA అని చెప్పని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూటు. సో రన్స్ అండర్ MOS మినిస్టర్ ఆఫ్ సైన్స్ కింద రన్ అవుతుంది. సో వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం మేము చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా ఐటీ ఎక్స్పోర్ట్స్ అండ్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ప్రకారం సో ఉపాధి అవకాశాల్లో కానీ, కొత్తగా వచ్చిన కంపెనీస్ విషయంలో కానీ, లేకపోతే కొత్తగా ఏర్పాటు చేయబోయే కంపెనీస్ విషయంలో కానీ సో ఆంధ్రప్రదేశ్లో మాత్రం సో మోర్ దెన్ 100% గ్రోత్ అనేది రికార్డ్ అయింది. సో ఇక్కడ ముఖ్యంగా ఈనాడు పేపర్ ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి సో రోజుకు ఒకటి ఏదో ఒకటి రాసేసి వదిలేస్తే జనాలు అమాయకంగా చదివేసి నమ్మేస్తారని చెప్పి వాళ్ళు ఏదో ఒక ఇంకా 1996 రాజకీయం ప్రకారం వాళ్ళు ప్రతిరోజు ఒక అబద్ధము స్ప్రెడ్ చేసేలాగా చేస్తున్నారు. ఈనాడు దినపత్రికలో ఈరోజు ఐటీ విభాగానికి సంబంధించినటువంటి మా యొక్క అందరి మనోభావాలు దెబ్బతినే విధంగా ఐటీకి చావు దెబ్బ అనేటువంటి యొక్క ఆత్మన్యూన్యతా భావంలోకి తీసుకెళ్లేటువంటి ఒక ఆర్టికల్ని ఈరోజు ప్రచురించారు ఈనాడు దినపత్రిక. ముఖ్యంగా పత్రికలు అనేటువంటివి ప్రభుత్వానికి ప్రజలకు వారధిలాగా పనిచేస్తూ ప్రభుత్వంలో లేదంటే జరుగుతున్నటువంటి ఈ యొక్క అభివృద్ధిని ప్రజల వరకు చేరవేస్తూ, అలాగే జరగలేనటువంటి ఈ యొక్క చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు ఏవేవైతే జరగలేదో అవి సున్నితంగా ప్రజలకు తెలియజేసి హితబోధగా చేసే విధంగా ఉండాలి. కానీ ఒక పక్షం వారికి కొమ్ము కాస్తూ వాళ్ళని వెనక్కి వేసుకొస్తూ ఈరోజు ఈనాడు లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పత్రిక ఈరోజు సమాజంలో ఎంతో ఉన్నత విలువలు కలిగినటువంటి ఈ యొక్క పత్రిక ఈరోజు దిగజారు మాటలు మాట్లాడడం అనేటువంటిది తగినది కాదని చెప్పేసి మేము ఈరోజు అనంతపురం జిల్లా ఐటీ విభాగం తరఫున మేము హితవు పలుకుతున్నాం ఈనాడు దినపత్రికకి. సో ఇదే పెద్ద మనిషి 87 ఏళ్ళు దగ్గర ఉన్నాయి, ఇంకొక 3 ఏళ్ళు 4 ఏళ్ళు చావు బతుకుల మధ్య బతుకుతున్నాడు. మొన్న దెబ్బతో అది కూడా కన్ఫర్మ్ అయిపోయింది. సో చంద్రబాబు నాయుడు ప్రియ శిష్యుడు రేవంత్ రెడ్డి కూడా వెల్లడించాడనమాట రీసెంట్గా, సైబరాబాద్ నేను కట్టాను అని క్లియర్గా చెప్పాడు. ఎవరు సైబరాబాద్ తెచ్చాడు, హైదరాబాద్ సిటీని ఎవరు డెవలప్ చేశాడు క్లియర్గా చెప్పాడు. వీళ్ళు మసిగుడ్డ అంటించి మొగం మీద వేసే మాటలు ప్రచారాలు బాగా చేస్తున్నారండి. సో దయచేసి ప్రజలు దీన్ని గమనించాలి. అభివృద్ధి బాగా జరుగుతుంది, దానికి క్లియర్ కట్గా 151 ఇచ్చారు. ఇప్పుడు 175తో మేము ముందుకు పోతున్నాం, దానికి ప్రజలే కారణం. సో ఈసారి 175తో కూడా మేము దగ్గరలో ఉన్నామండి. సో
దయచేసి ప్రజలు అందరూ ఈ విషయాన్ని గమనించి సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని పట్టం కట్టాలని కోరుతూ సెలవు.